అంటే బేసిక్గా వెన్నెల కిషోర్ గారు యూజువల్గా ప్రమోషన్స్కి రారని చెప్పి ఇలా డూప్తో మేనేజ్ చేశాము. ఏమనుకోకండి. ఇది నిజమే కదా, నిజమే. మీరు ప్రమోషన్స్కి వచ్చారు కదా, ఇది నిజంగానే నిజం కదా. దే ఆసింగ్ మీ టు గిల్లిఫై వద్దు. రాననుకున్నారా రాలేననుకున్నారా? ఏ 1 సెకండ్, 2 అక్షరాలు ఇంద్ర. ఏ సో ప్రమోషన్కి ఖచ్చితంగా రాననుకున్నారా గీతా భగత్ గారు? నేనే కాదు, అందరూ అదే అనుకుంటారు. 1 సెకండ్, ఉస్తాద్ భగత్ సింగ్. సో గైస్, మీడియా మిత్రులకు, సత్య ఫ్యాన్స్కి, రితేష్ కల్ట్ ఫ్యాన్స్కి అండ్ రియా సింగాడే డెబ్యూ ఫ్యాన్స్కి స్వాగతం. నాకు థ్యాంక్ యూ అన్న. బట్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హే సో బేసిక్గా నా పేరు మీరు డైరెక్ట్గా థియేటర్లు తెలుసుకుంటే బెటర్. ఆన్ May 1st నేను రీసెంట్గా దుబాయ్ నుంచి కొచ్చికి రిటర్న్ ఫ్లైట్ వస్తున్నప్పుడు స్వింగ్ ఫిషర్ అనే ఫ్లైట్లో, ఆ ఫ్లైట్లో ఊహించని విచిత్రాలు జరిగిపోయాయండి. ఊహించని విచిత్రం ఏ ఆర్ఆర్ఆర్. ఓ షిట్, ఏ పర్ఫెక్ట్. సో బేసిక్గా నేను ఒక TFI బానిసనండి, మీ అందరిలాగే. సో సినిమా ఇలా చెప్పగానే అలా క్లూ పట్టేస్తుంటాను. సో అందుకే టైంపాస్కి సినిమా సుడోకు అనేది ఆడుతూ ఉంటాను అనమాట. సో ఈ బుక్ నేను ఫినిష్ చేశాను లేదా అన్నది మీరు May 1st థియేటర్లో చూడండి. జెట్లీ అనే సినిమా, నో సత్యాస్ జెట్లీ, సత్యాస్ నాట్ జెట్లీ అనే సినిమాలో మీరు ఖచ్చితంగా చూడండి. అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ. నాగ చైతన్య గారు థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. జిబ్రిష్లో కూడా అదే అంటారా? అదేంటో ఆవిడ కనపడంగానే నాలో జిబ్రిష్ పోయి ప్రేమికుడు బయటకు వస్తాడు. ఆహా, మీరు ఈ ఫ్లైట్లోంచి బయటకు వెళ్తారు అంత బయటకు వస్తే. వెల్కమ్ రియా, వెల్కమ్. ఎస్, అందరికీ నమస్కారం. నా పేరు శివాని రాయ్. సుమా అన్నారా? సో యాంకర్ గీత కదా. బేసిక్గా నాలో ప్రేమికుడే కాదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ గాయ కూడా బయటకు వస్తాడు. కొద్దిగా ఈవిడికి ప్రాంప్టింగ్ అలవాటు, నార్త్ ఇండియన్ యాక్టర్ కదా. నా పేరు శివాని. నేను ప్లే చేసిన క్యారెక్టర్ గురించి ఎలాగో థియేటర్లో చూస్తారు. ఎలాగో థియేటర్లో చూస్తాను. నేను ఇక్కడికి వచ్చింది నా ప్రమోషన్ కోసం. నేను చిన్నప్పటి నుంచి రితేష్ రాణా సినిమాలు చూస్తూ పెరిగాను. నన్ను ఎంతగానో ఆదరిస్తున్నా మీ వల్లండి తెలుగు ప్రజలందరికీ తెలుగు ప్రజలు అందరికీ నా అభినందనలు. ఐ మీన్ మీ అభినందనలు. నీ అభినందనలు. యూ షుడ్ సే నా, ఐ విల్ సే నీ. ఓ ఓకే, నా అభినందనలు. ఆల్సో ప్రాంప్ట్ ఇస్తున్నాను నాకు చాలా ఇష్టం. Sure. Yes. No, definitely. Yes. I know exactly what you've written there, huh? సో థ్యాంక్ యూ. రాఖీ అప్పుడు కనిపించమంటున్నారు ఆవిడ. Thank you. రాఖీ అప్పుడు కనిపించమంటున్నారు ఆవిడ మిమ్మల్ని. నో. థ్యాంక్ యూ సో మచ్. కో పైలట్ ఈ ఫ్లైట్లోకి వెల్కమ్. ఈ ఫ్లైట్ మీదే, కాసేపు మీరే హ్యాండిల్ చేయండి. నాకు
నో ఆశీర్వాదం. మళ్ళీ అది కలర్ ఉంది. ఓకే. హల్లెలూయా, హల్లెలూయా. ఐఎమ్ ఫాదర్ ఫినిక్స్. ఇలా మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మనందరం ఆ ప్రభు యొక్క నీళ్ళలో సంతోషంగా ఉండాలి. కానీ ఐ స్పెల్ వన్ ఈవిల్ స్పిరిట్ హియర్. ఎస్, ఈస్ దేర్. Hey, spirit, leave this area. Get out from here. On the name of the God, on the name of the Lord, go away. హల్లెలూయా. వెళ్ళానన్న చెప్పు, కనీసం రాపోయినా వెళ్ళాడు. ఇప్పుడు యాక్చువల్గా కొంతమంది సన్నాసుల వల్ల వాళ్ళకే ప్రాబ్లం ఉంటుంది, మనకి ఇబ్బంది ఉండదు. కానీ కొందరు సైతాన్ సంరక్షకులు ఉంటారు, వాళ్ళ వల్ల మనందరికీ ప్రమాదం పొంచుంది. అలాంటి వాడు ఈ మధ్య నాకు ఫ్లైట్లో తగిలాడు. ఆ తర్వాత ప్రభు అలుయ అలాగే ఓకే, అది మే 1 నా థియేటర్లో చూసి తెలుసుకోండి అని ప్రభువు గారు ఆజ్ఞ. ఓ మై గాడ్, గాడ్ బ్లెస్ యూ. ఇంకేం కావాలి మీకు? ట్రైలర్ కాబట్టి భయ్యా అది కామా చెప్పడం మర్చిపోయా. కామా అది లాస్ట్ నువ్వు రాసిచ్చావు. ఓ కంపల్సరీ చెప్పమన్నారు, ఆయన రాసిచ్చినట్టు. పార్ట్ టైం జాబ్ అయితే రాసివ్వడం కూడా తేడా వస్తే ఆ భాషలో తిడుతున్నాడు. అవును, అర్థం కూడా కావట్లేదు. నాకు అదే ప్రాబ్లం ఇందాక నుంచి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఆశీర్వాదం ఎప్పుడు మీకు ఉండాలని కోరుకుంటూ. అండ్ ఎస్, నూర్ జహా గారు మీకి మాకి ఈకి ఫ్లైట్కి స్వాగతం పలుకుతుంది. మీకి తెలుగు తెలుస్తుంది? నా పేరు నూర్జహాన్. అది నాకి తెలుసు. కానీ सब लोग मेरे को देख के ऐसा आप गुंडू सुदर्शन जैसे दिख रहे हैं बोलते हैं. लेकिन गुंडू तो मायम हो गया. इस सिनेमा में तो ऐसा मायम हो गया, मायम कर दिया. आपका स्पीच भी मायम हो जाएगा. आप माइक थोड़ा सा ऊपर रखो, ऊपर रखो. ऊपर. साहब उनका पीछे मत जाओ. को पायलट है ना, उनको थोड़ा सा प्रॉब्लम है, वॉशरूम हमेशा विजिट करते रहते हैं. आप इधर ही रहना हर पड़ेगा. 5 मिनट को जा रहे हैं. ओके, हाँ. आप भी जाना पड़ेगा. अभी जाना पड़ेगा. जाओ फिर. ठीक है, थैंक यू. आप कुछ नहीं बोलोगे సినిమా బారే మే? बोल दो सब. పైలట్ పర్మిషన్ కూడా అవసరం లేదు ఇక్కడ. కో పైలట్ పర్మిషన్, ఎవరు పైలటో ఎవరు కో పైలటో అర్థం కాకుండా ఉంది. నాకు చిన్నప్పటి నుంచి ఈ పేపర్స్ రాకెట్స్కి ఎగరేసే అలవాటు ఉంది. దాంతో పెద్ద అయ్యాక ఏరోనాటికల్ ఇంజనీర్ అయ్యాను. ఈ చూస్తే యాక్చువల్గా చెప్పాలంటే ఈ బైక్ సౌండ్ వింటే కొంతమంది ఆ బైక్ ఏంటో చెప్తారు. అట్లాగా నేను ఫ్లైట్ సౌండ్ విని అందులో పైలట్ ఎవరో మై బోల్ సక్తా. నాకు ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంది, దాన్ని బయటికి చెప్పలేను. ఈ మధ్య దుబాయ్ నుంచి కొచ్చికి ఫ్లైట్ జర్నీ చేస్తుంటే ఒక డాక్టర్ నాకు ట్రీట్మెంట్ చేశాడు. అది దాంతో ఆ ఫ్లైట్లో చాలా పెద్ద గొడవ జరిగింది. అది మీరంతా మే 1న థియేటర్స్లో మీరు తెలుసుకోండి. ఇక ఉంటాను. మా బేగం జహా, బుల్లి జహా ఇంట్లో వెయిటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హౌ మెనీ బేగమ్స్ యూ హ్యావ్ నూర్జహా? हाउ मेनी बेगम्स यू हैव नूरजहां? अभी यहाँ तो पब्लिक में 4 बोल सकते हैं. आप बोल सकते, कुछ भी बोल सकते. आप इधर आइए. नहीं, मैं ठीक है. आपका 4 ऑलरेडी है, मैं उधर नहीं आ सकती. ठीक आप जाइए, तो बाद में बात करेंगे. ठीक है. सो